నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ సంస్థాగత నిర్మాణం, సామాన్య కార్యకర్తల ప్రాధాన్యం, భవిష్యత్తు నాయకత్వ నిర్మాణం, కుల రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై సుదీర్ఘంగా మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు ముందుగా అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదు మొదటి దశ మాత్రమేనని, ఇప్పుడు ఆ బలాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టమైన పార్టీ నిర్మాణంగా మార్చాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనసేనకు 18,000 మంది సాధకులు ఉన్నారని, వారి అనుభవం, నిబద్ధత, సేవలను పార్టీ అభివృద్ధికి పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగించిన కొందరు నాయకులు ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయారని గుర్తు చేసిన ఆయన, పార్టీకి అసలైన బలం పెద్ద నాయకులు కాదని, గ్రామాల్లో, పట్టణాల్లో నిశ్శబ్దంగా కష్టపడే సామాన్య కార్యకర్తలేనని చెప్పారు. తెనాలిలో టైలరింగ్ చేస్తూ పార్టీ కోసం సభ్యత్వాలు నమోదు చేసిన శివ వంటి కార్యకర్తలను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ, అలాంటి వేలాది మంది నిస్వార్థ కార్యకర్తల వల్లే ఈ రోజు జనసేన పార్టీ ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. అంశంగా మారాయి. ఇప్పుడు ఈ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో పూర్తి ప్రసంగాన్ని చూద్దాం. వీళ్ళు కాపులు ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మన బూతులు తిట్టేవాళ్ళు, కాపులు బూతులు తిడతారు. ఈ కృష్ణ ఏదో పేరు ఉంది, వీళ్ళు క్రిమినల్, వీళ్ళు ఇది అని ఎన్ని నెగిటివ్ న్యూసే చూడండి. సో మీకు ఏమైపోద్ది, కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్గా మీ మనోగతంలో ఏమైపోద్ది, ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు, అది ఈ భావన దేనికి వేస్తుంది, కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్, అది వీళ్ళ స్ట్రాటజీ. అంటే మీకు భావం ఏం చెప్తారు, ఇది ఒక్క కాపు కులానికి కదా, అందరికీ చెప్తారు, అన్ని కులాలకి. ఇదొక వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్ ఇది. నేను దాన్ని బ్రేక్ చేస్తాను కాబట్టే నా మీద ఇంత కోపం అందరికీ.